చర్చలు ఏమి ఉండవండి. ప్రజా సమస్యల మీద పోరాటం తప్ప కొత్తగా చర్చలు పెట్టుకోవడానికి ఏమీ లేదు. కొత్తగా ఇప్పుడు భవన్‌లో చర్చించుకొని చేసేదేముంది? భవన్‌లో ప్రెస్ మీట్లు పెడతారు. మన నాయకులందరూ ఉన్నారు. ఎవరు కష్టమని మా జనతా గ్యారేజ్‌కొచ్చినా వాళ్ళ కష్టాలను తీర్చడమే పనిగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ మీరు జనతా గ్యారేజ్ యెస్. అది జనాలే పిలుచుకుంటున్నారు అట్లా. ఎందుకంటే ఈ రాక్షస పాలనలో మాకు ఇబ్బంది వచ్చింది, మాకు ఆ పాలన వద్దు, మీరే కావాలి అని అడుగుతున్నారు మహిళలందరూ కూడా బయటకు వచ్చి. ఎలా ఉంటారు మేడం అసలు కేటీఆర్ గారు బయట? అంటే మాకు తెలిసిన కేటీఆర్ గారు మాకు తెలిసినంత వరకు ఓకే. బట్ మీరందరూ ఏంటంటే మేము ఎప్పుడో ఏదో ఒక ఫంక్షన్‌లోనో ఎక్కడో ఇలా దూరం నుంచి చూస్తాం, అంతవరకే. కనబడితే నమస్తే సార్ అంటాం, అంతవరకే. కాకపోతే మీరు అన్న అన్న అని ఎప్పుడు పక్కనే ఉంటారు. చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటారు కదా! సో అసలు ఎలా ఉంటారు మీతో? చాలా ఆత్మీయంగా ఉంటారు. చాలా అంటే బాధ్యతాయుతంగా ఉంటారు. ఎవరు అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అంటే కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి, కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. నిజంగా అంటే మా కవితక్క కూడా ఎంత ఆత్మీయంగా అంటే ఆ ప్రేమ, అభిమానం అని మనం అన్న అని వెళ్ళినా, అక్క అని వెళ్ళినా, బాపు అని వెళ్ళినా అట్లా దగ్గరికి తీసుకొని మీకు మేమున్నాము అని ధైర్యం చెప్పి మీరు అడుగు వేయండి, మీ వెనుక మేమున్నా అని ధైర్యం ఇచ్చే నాయకులే కదండి కావాలి. అంతే కదా! ఆ ధైర్యాన్ని ఇస్తారు. అండ్ కేటీఆర్ గారి గురించి రీసెంట్ టైంలో రూమర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మాకు తెలిసి మేమున్న ఇదే ఇప్పుడు మా ఛానల్లో కూడా కొన్ని వినబడుతున్నాయి. లైక్ అంటే ఎలా ఉంటాయంటే అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఇలాంటివన్నీ ఫేస్ చేసి ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ లీడింగ్లో లేరు. దానికి తోడు రకరకాల రూమర్స్, చాలా రకాల ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు అక్కడ అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా అంటే వీళ్ళు ఎదుర్కోవడం చేతగాకనే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు అని మాత్రం అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక లీడర్‌ని ఎదుర్కోవాలి అంటే నువ్వు విలువలు కలిగిన రాజకీయం చెయ్యి. పర్సనల్‌గా ఎందుకు అటాక్ చేయాలి? పర్సనల్స్‌ని టచ్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? పర్సనల్ క్యారెక్టర్‌ని అసెస్ చేయడము కరెక్ట్ కాదు. అసలు నువ్వు రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవాలి కానీ పర్సనల్‌గా అలిగేషన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? అంటే అది అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. మన ఫ్యామిలీలో లేవా? మనకి ఇలాంటి అలిగేషన్స్ వస్తే మనం ఎంత మదన పడతామో, మన ఫ్యామిలీ మన వెనక ఉన్న ఫ్యామిలీ ఎంత మదన పడుతుంది అనేది మనకు తెలీదా? డెఫినెట్‌గా. మరి అలాంటి అలిగేషన్స్ ఎలా తీసుకొస్తారు అంటే మినిమం ఎథిక్స్ లేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు.